పరిశుద్ధుడు మహాగణుడైన యేసయ్య నీ బంగారు పదాలు స్తోత్రాలు అయినా గడిచిన కాలం అంతా ప్రభు నీ దగ్గర హస్తాల మీద మమ్మల్ని భద్రపరచారు నా తండ్రి. తండ్రి మరి దాని దినాన్ని బట్టి అయినా మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మీకు స్తోత్రాలు ప్రభు. ఈ దినాన్ని నా తండ్రి ముగ్గురిని అయినా సంతృష్టి పొందడానికి మీరు ఇచ్చిన రక్షణ ఆనందాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. తండ్రి ఆకృతిని బట్టి ప్రభు, తండ్రి అరుణాన్ని బట్టి కాంతం మాంటిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి రక్షణనైనా ప్రారంభించడం కంటే ప్రభు తండ్రి అంతం వరకు నీలో నమ్మకంగా ఉండే వరకు వారికి దయచేయండి. మీకు స్తోత్రాలు తండ్రి. రక్షణ పొందిన మేము కూడా ప్రభు తండ్రి నాయన ఈ రక్షణ ప్రభు అంతం వరకు నమ్మకంగా కొనసాగించే కృపణమైన అటువంటి భాగ్యాన్ని మీరు మాకు దయచేయండి. మీకు స్తోత్రాలు తండ్రి. నేను వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన ఉండి లేక ప్రభా నీ సన్నిధికి నైనా కానుకలు తీసుకొచ్చిన నైనా ఆ కానుక మీరు ఆశీర్వదించండి ప్రభు. లేని వారికి నైనా తండ్రి మరి యొక్క తరుణాన్ని మీరు దయచేయండి. మీకు స్తోత్రాలు. బట్టి ప్రభు మీరు ఆశీర్వదించి దేవుడు ఉన్నారు. హృదయాన్ని చూసి దేవుడు ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు. కనికరించండి. వారి విజ్ఞాపన ప్రార్థనైనా మరి అవసరమైన ప్రభు మీ మహిమర్షంలో నుంచి తీర్చమని బ్రతిమలాడుకుంటున్నాను. అయినా రక్షణ లేని వారికి నైనా మీరు రక్షణ దయచేయండి. ఆయన మీకు స్తోత్రాలు. అయితే నేను రాకడ అతి సమీపంగా ఉంటుండగా ప్రభు అయితే నేను రాకడ తలుపులతో మమ్మల్ని నింపమని బ్రతిమలాడుకుంటున్నాం. అయ్యా తండ్రి నీ దాసుని నిలబెట్టుకుని మీరు మాటలను ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము విని విడిచిపెట్టే వారిగా కాకుండా ప్రభు వాటి ప్రకారం జీవించే కృపను మాకు దయచేయండి. మీకు స్తోత్రాలు. అయ్యా అంతము వరకు ప్రభు నీలో నమ్మకంగానైనా నా తండ్రి నమ్మకమైన సాక్షులుగా కదా నమ్మకమైన మంచి దాసులుగా మీ చేతి పిలువబడి మీరు మాకు దయచేయండి. అయితే మా కుటుంబాన్ని నైనా మా సంఘాన్ని నైనా సకల పరిశుద్ధులు మీ చేతులకు అప్పగిస్తూ మీ ప్రభుత్వం భద్రపరచుకుని వేసే పరిశుద్ధులు నడి వేడుకుంటున్నాం తండ్రి.